చూడండి. అయితే ఇస్లాం అనేది ముహమ్మద్ ప్రవక్త నుండి వచ్చింది అని చాలామంది చెప్తారు. కాదు, అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, సుమ్మ ఔహైనా ఇలైక అనిత్తబి మిల్లత ఇబ్రాహీమ హనీఫా వమా కాన మినల్ ముష్రికీన్. ఓ ముహమ్మద్, నీ వైపు నేను ఏ ధర్మాన్ని అయితే అవతరింప చేస్తున్నానో ఇది నీ తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ధర్మం. ఏంటండి ఇబ్రాహీం ధర్మం? మిల్లతే ఇబ్రాహీం, మిల్లతే హనీఫ్ అంటారు దాన్ని. ఏంటి మిల్లతే ఇబ్రాహీం అంటే? ఒక్క లైన్లో చెప్తాను, వినండి, సమయం లేదు. ఏంటంటే సృష్టితాలను విడిచిపెట్టి సృష్టికర్త అయిన అల్లాహ్ను ఆరాధించడమే ఇబ్రాహీం మిల్లతే ఇబ్రాహీం. సృష్టిలో ఉన్నటువంటి మానవులు కానీ, జిన్నాతులు కానీ, దైవదూతులు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, గాలి, ఏది కూడా సృష్టించబడింది ఆరాధనకు అర్హులు కాదు. సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే మనం ఆరాధించాలి అనేదే మిల్లతే ఇబ్రాహీం.